ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఆత్మావలోకనంలో మనం యథావిధిగా ఒక మంచి మాటను కానీ, మనల్ని ఆలోచింపచేసే మాటను కానీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ చేయూత. ఆ చేయూత అనేది ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. ఒక్క ఆర్థికంగానే చేయూత అనరు, మోరల్గా కానీ, ఒక పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, మాట వల్ల కానీ, ఒక ఎదుటి మనిషిని శక్తివంతంగా మార్చగలిగింది ఏదైనా చేయూతగానే మారుతుంది. ఇదివరకు రోజుల్లో మనకు పెద్దవాళ్ళు కథల రూపంలో లేక వాళ్ళ ఆచరణ వల్ల కానీ మనకు తెలియకుండానే చేయూత అందుతూ ఉండేది. ఈ రోజుల్లో చాలా మార్పు వచ్చి ఆ కథలు చెప్పేవాళ్ళు కొరవడిపోయారు, వినగలిగిన వాళ్ళు కొరవడిపోయారు. కానీ అది తెలియకుండానే మనలో ఎంతో మంచి మార్పును, ఆలోచించగలిగినటువంటి శక్తిని ఇస్తూ ఉండేది. తెలియకుండానే మనలో ఇమ్యూనిటీగా మారిపోయి ఉండేది. అంటే అది మనలో ఒక భాగంగా ఉండేది ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో చాలా తగ్గిపోయినాయి. పసితనంలో మనకు వాళ్ళకు 1 year కూడా రాదు, చేతిలో సెల్ ఉంటుంది. నానమ్మ అమ్మమ్మలు దగ్గరుండరు. తల్లిదండ్రులు టీవీలు వీటికి వాళ్ళు బిజీ షెడ్యూల్, వీళ్లకు వీటితో గడిచిపోతూ ఉంటుంది. అందరూ అని కాదు, ఏ విషయం మాట్లాడుకున్నా అది అందరికీ వర్తించదు. కానీ కొంతమందికి అది దాని విలువ మనకు తెలియకుండా మన చేతుల్లో లేకుండా పోతున్నాయి. చేయూత అనేది మనకు చాలా అవసరం. నేను దానికి ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఇవి మనకు రావాలి. పురాతనపు రోజులు అలాంటి మంచి మాట వింటూ ఉంటే మనలో తెలియకుండానే అంతర్గతంగా మనం కొంత ఉత్తేజపడుతూ ఉంటాం. ఆలోచింప చేస్తుంది మనల్ని. ఎవరిమైనా ఒకరికొకరు, ఒక కుటుంబం ఉందనుకోండి, చేయూత అనేది అవసరం. అది లేకపోతే ఏ మనిషి అంటే ఏది సాధించలేరు. అది ఈ రోజుల్లో ఈగోస్ వాటిని తగ్గించేస్తున్నాయి. ఒక ఊళ్ళో అంటే వ్యాపారి, అంటే ఏమైనా కుదువ పెడుతుంటారు చూడండి, అలాంటి వ్యాపారి ఉండేవాడట. అతను చాలా ఏదైనా సరే, దేనికైనా సరే ముందు తనకు ఆ వస్తువుల్ని కుదువ పెట్టినా కానీ, ఇస్తే కానీ ఒక్క పైసా కూడా ప్రాణం మీదకి వచ్చినా ఎవరికి సాయం చేసేవాడు కాదు. కానీ అతని భార్య ఏమో ఇతనికి విరుద్ధంగా ఒక మంచి సాయం చేయాలనో, లేదు ఏదైనా ఉన్న దాంట్లో ఒక్కరు హెల్ప్ చేయాలనో, లేదు ఒక ధర్మంగా ఉండాలనో, ఇంటికి అతిథి వస్తే వాళ్ళను తృప్తిపరిచి భోజనం పెట్టి వాళ్ళని ఇది చేసి పంపించాలనో, అలాంటి ఆలోచనలు గల ఆవిడ. ఇతను ఆమెకు ఏనాడు చేయూతనివ్వలేదు, ఇచ్చేవాడు కాదు. వద్దు, ఇది కాదు అంటూ ఉండేవాడు. కానీ ఆమెకున్న అలవాటు వల్ల ఇంతో అంతో ఏదో ఒకటి చేస్తూ ఉండేది. ఒకసారి ఆమె ఒక సాధువు వచ్చాడనమాట. ఆ సాధువుకు కూడా భోజనం పెట్టి తన చేతిలో ఉన్న ఏదో ఒక ఇదిని అతనికి సమర్పించి దండం పెట్టుకుంది. ఇవన్నీ కొంచెం విసుగులు, చికాకులు పోయి, నా వ్యాపారం బాగుంటే, నాకు ఇతను చేయూతగా ఉంటే, నాకేదో చేసేయాలని కాదు, మనం చేసే ప్రతి మంచి పనికి కొంత ఊరటగా చేయూతగా ఉంటే, అంటే డిస్కరేజ్ చేయకుండా ఉంటేనే చేయూత ఇచ్చినట్టు కూడా కొన్నిసార్లు.
ఎందుకంటే పదే పదే డిస్కరేజ్ చేసినప్పుడు ఆ మనిషి తెచ్చుకున్న ఆ శక్తి కూడా తగ్గిపోతుంటుంది. అలా చేయకుండా ఉంటే మనము ఎంత కష్టపడినా మన వంతు ఒక మంచి మార్గంలో ఉంటేనే దానికి సార్థకత అని నమ్మిన ఆవిడ కాబట్టి ఆమె ఒకరోజు దండం పెట్టుకుందనమాట. నేను ఆ స్వామికి ఒక 1000 రూపాయలు ఉండీలు వేస్తాను అని దండం పెట్టుకుంది. ఇవన్నీ సరిపడితే అతను ఒప్పుకోలే. దానికి ఒప్పుకోకపోయినా ఈమె తన నిర్ణయాన్ని చెప్పిందనమాట. ఇది మంచి కాబట్టి చెయ్యాలి. అందుకని మీరు ఇప్పటివరకు నాకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు, కానీ ఈరోజు ఒక మంచి పని మీకు మంచి జరగాలని చేశాను కాబట్టి మీరు చేయాలి అని బలవంతంగా ఆయన్ని ఒప్పించింది. సరే, ఆ రోజు బయలుదేరుతున్నారు. ఒక సాధువు వచ్చాడు ఇంటికి. ఆమె ఆయనకు నమస్కారం చేసి ఏదో పండు పొలమో ఇచ్చి దండం పెట్టింది. అప్పుడు ఈయన అన్నాడనమాట, నువ్వెందుకు వచ్చావయ్యా? నీవు మాకు దానం చేయని అడుగుతున్నావు. మేము ఇప్పుడు నీకు దానం చేయడం మొదలుపెట్టి మేము పోతే వచ్చేటప్పుడు మేము నీలాగా అడుక్కుంటూ రావాల్సి వస్తుంది. ఇక్కడి నుంచే మొదలైతే దానం. నేను ఇప్పటికే నా భార్య వినకుండా 1000 రూపాయలు తీసి ఉండిలో వేస్తానండి. మళ్ళీ ప్రయాణం ఖర్చులు ఇవన్నీ ఏ రోజు పెట్టని వాడిని ఈరోజు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు కూడా నేను దానం చేస్తూ పోయానంటే ఇక్కడ మొదలైందంటే వచ్చేప్పుడు నేను నీలాగా అడుక్కుంటూ రావాలి అని అన్నాడు. సరే, ఆయన సాధువు పక్కకి వెళ్ళిపోయాక వీళ్ళు ప్రయాణం పెట్టి వెళ్ళారు. అక్కడ స్వామికి ఉండిలో వేయాలనుకున్న ఆమె డబ్బులు వేయాలనుకుంది. ఆయన ఏం చేశాడంటే ఒక 2,000 ఆమె చేతిలో పెట్టి 1,000 ఇతని చేతిలో పెట్టుకున్నాడు. సరే, ఇతను ఏం చేశాడు, 1000 రూపాయలు వేయమనింది కదా, అందుకని అతను వేసేసాడు. ఈమెమనుకుందంటే 2,000 వేయమన్నాడేమో, ఆయనది 1,000 నాది 1,000 ఆయన వేస్తున్నాడని అనుకోలేమే. ఎందుకంటే ఆయన చేతికుండా వెయ్యడు. అందుకని ఈమె అనుకోకుండా ఈ 2,000 తీసి వేసేసింది ఉండిలో. తర్వాత బయటకు వచ్చాక ఆయన అడిగాడు, 2,000 ఏవి నీ చేతికి ఇచ్చాను కదా, ఇవ్వు. నేను 1000 వేసేసాను, నువ్వు అడిగావు కాబట్టి 1000 వేసాను అనుకున్నాడు. ఆమె వేయదు, నేనే చేయాలనుకున్నాడు ఆయన. ఆఖరికి ఇద్దరి చేతుల్లో లేకుండా మొత్తం వాళ్ళు తెచ్చుకున్న మొత్తం డబ్బులు దాంట్లో వేసి చిల్లర మాత్రం మిగిలింది వాళ్ళ చేతులు. ఇంకేం చేయాలా? అప్పుడు చాలా ఆవేదనకు గురయ్యి అరే అని చెప్పి ఆ ఉన్న ఖర్చు మేరకు ఎంత ఉందో చిల్లర, ఆ చిల్లర పెట్టుకొని ఎంతవరకు ప్రయాణం ఉందో అంతవరకు వచ్చి అక్కడి నుంచి వేరే వాళ్ళని అడిగి ఇట్లా ఇబ్బంది అయిందని చెప్పి ప్రాధేయపడి ఎవరినో ఒకరిని కనుక్కొని తీసుకొని ఇంటికి వచ్చాక అప్పుడు అక్కడ ఆ సాధువు మళ్ళీ అక్కడే ఉన్నాడు. అంటే అప్పుడు ఈయన అన్నాడు, ఏ గడియను నువ్వు మా ఎదురు వచ్చావో మేము బయలుదేరేటప్పుడు నువ్వు అన్నావు, నేను పోయేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నీకు ఇది చేసి వచ్చేటప్పుడు నేను అడుక్కుంటూ రావాలనా అని అన్నాను. అదే జరిగింది. నువ్వు ఎందుకు ఎదురొచ్చావో ఏమో నాకు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ పక్క వాళ్ళు అన్నారు, నీకు ఆ చదువు గురించి తెలుసా, ఏం జరిగిందో అని అంటున్నారు. ఈ సాధువు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పక్క జనం అంతా చెప్తారనమాట, శెట్టి గారు మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టరు అని తెలుసు, కానీ ఆయన ఏం చేశాడంటే ఆయనకు మీరు పెట్టొద్దు అన్నా కూడా మీరు వెళ్ళాక మీ ఇంటికి తాళం పగలగొట్టి లోపలికి పోవడానికి దొంగలు వచ్చి తాళం పట్టుకొని పగలగొడుతున్న టైంలో ఆయన చూసి మమ్మల్ని అందరినీ అరిచి పిలిచి ఆ దొంగను పట్టుకునేట్టు చేశాడు. మీ ఇంటికి ఏ అపకారం రాకుండా మీరు వెళ్ళిన ఈ 3 రోజులు అక్కడే కూర్చున్నాడు. ఆయన కాపలా కూర్చున్నాడు, ఆ బయటే పడుకొని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ ఆవిడ చేసిన ఆ పండు పొలం చేతికి ఇచ్చింది కదా, దానికి రుణగ్రస్తుణ్ణి అని చెప్పి అక్కడే ఉండి మీ ఇంటిని కాపలా కాసి ఇప్పుడు మిమ్మల్ని చూశాక వెళ్ళాడు అని చెప్పి అంటే అప్పుడు అతను ఆశ్చర్యం పోయాడనమాట. అరే, ఒక్క పండు పొలం ఆయనకు పెట్టంగానే ఆయన ఇప్పుడు కానీ ఆ ఇంట్లో దొంగలు పడి ఉంటే నేను కుదవ పెట్టుకున్న వస్తువులన్నీ ప్రతిదీ వాళ్లకు రెస్పాన్సిబుల్గా ఉండే వస్తువులన్నీ పోయి ఉంటే
ఇప్పుడు నేను నిజంగా రోడ్డున పడి ఉండేవాడిని. కానీ అది కాకుండా నన్ను కాపాడింది ఆ ధర్మమే కదా అని అతను అప్పుడు అనుకున్నా అంట. అవును కదా, ఒక మంచి పని చేసేవాడికి చిన్న చేయూత అనేది అందియడం అనేది ఎంత మంచిది. అది కుటుంబాలకు మంచిది, మనకు మంచిది. చేసింది ఎప్పుడు వృధా పోదు అని అంత పిసినారిగా ఉన్న అతను కూడా ఆ చేయూత విలువను గుర్తించుకున్నాడనమాట. గుర్తించుకొని అంటే పక్కన వాళ్ళు అతను ఎందుకు చేశాడు, ఎలా మీకు సాయపడాడు అని చెప్పడం కూడా ఇతని మనసు మారడానికి ఒక చేయూతి అయింది కదా. మనం ఆలోచించే దాన్ని బట్టి ఆ విషయాన్ని గ్రహించడంలో ఉంటుంది అవకాశం. అందుకని అప్పుడు ఆ విలువ తెలుసుకున్న ఆ రోజు నుంచి తను ఇంతలో ఒక్క 100 రూపాయలు ఉంటే ఒక్క పైసా అయినా ఒక మంచి పనికి వినియోగించడం కానీ, తన భార్యకు చేయూతనివ్వడం కానీ, తిరిగి తన కొడుకు కూడా అదే అలవాటు చేశాడనమాట. చేయూతగా ఎప్పుడు ఉండాలి మనము. ఒక చిన్న ఇదైనా మన చేయూత మాట కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన చేతుల్లో ఏది ఉందో అవకాశాన్ని బట్టి ఏది చేసినా ఒక ఆర్థిక సాయమే చేయూత కాదు అని అతను పిల్లవాడికి కూడా నేర్పించాడనమాట. అది చేయూత యొక్క విలువ. ఇంకొక చిన్న స్టోరీ ఇంకొకటి చెప్తాను. ఎందుకంటే మనము మాటలు ఎక్కువగా కన్నా ఇలాంటివి విన్నప్పుడు మనలో నిజంగా ఒక రకమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అది నాకు కూడా చాలా ఎక్కడో చదివిన వాటిని నా మనసును కదులుస్తూ ఉంటాయి. అందుకే పుస్తకాల్లో కానీ ఎక్కడైనా ఒక మంచి మాటను విన్నప్పుడు మనలో కదలిక ప్రారంభమవుతుంటుంది. అలానే ఒక పెద్ద ఆవిడ ఉండేదట. ఆవిడకి ఎవ్వరూ లేరు, ఏకాకిగా ఉండేది. కష్టపడి ఏ చిన్న పనులు చేసుకొని తన జీవనోపాధి చేసుకుంటుండే. అంటే తన ఇంట్లోనే చిన్న మొక్కలు నాటుకొని మనసును దాని మీద డైవర్ట్ చేసుకుంటూ వచ్చిన ఆ కూరగాయల్ని ఆ విలేజ్లో అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తుండేదన్నమాట. అట్లా ఉన్న సమయంలో ఆమెకి ఎవ్వరూ లేరు. కానీ ఒకరోజు ఆవిడ ఒక రాత్రి అయింది, పడుకొని ఉంది. తలుపు వచ్చి ఎవరో కొట్టారు. తలుపు వచ్చి కొట్టేటోటికి ఏంటా అనుకున్నారు అని లేచి వచ్చి, ఎవరు నాయనా మీరు అని అడిగింది. అంటే అని అడిగి, ఏంటి ఆకలి కొన్నారా, ఈ టైంలో ఎక్కడికో ప్రయాణం కట్టినట్టున్నారు, మరి ఈ టైంలో నేను ఒక 5 నిమిషాలు ఉంటే అంత అన్నం వండి మీకు కడుపు నిండా పెడతాను, ఎక్కడి నుంచి ప్రయాణం కొన్నారో. అంటే అప్పటి రోజుల్లో ఆ మనిషి వాల్యూ అంటే వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారనే భావనే ఉండేది, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేశారనే భావన ఆలోచించేవాళ్ళు కాదు అప్పటి రోజుల్లో. అదే అలాంటి వ్యక్తి ఆమె. వాళ్ళని అడిగిందనమాట, అన్నం వండి 5 నిమిషాల్లో వడ్డిస్తానని చెప్పి చక్కగా వేడిగా అప్పటికప్పుడు వండి ఆ రాత్రి అయినా సరే కూర్చోబెట్టి వాళ్ళకి అన్నం వడ్డించిందనమాట. వడ్డించి తర్వాత లాస్ట్లో మజ్జిగన్నం పెట్టినప్పుడు ఉప్పు వేయబోతూ వాళ్ళ మొహాన్ని చూసి ఏందవ్వా నన్ను చూస్తూ మమ్మల్ని చూస్తూ నువ్వు ఉప్పేస్తున్నావు అని అడిగారు వాళ్ళు. అంటే ఆవిడ చెప్పింది, అలా చేస్తే మనకున్న దోషాలు పోతాయి నాయన, అందుకని అలా చూస్తున్నాను అని చెప్పి అన్నదట. వాళ్ళకు చాలా ఇదిగా అనిపించింది, వింతగా. మిడ్నైట్ కడుపులో ఆకలైందేమో, ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చారో అని అన్నం వడ్డించింది. ఇవన్నీ చూశాక వాళ్ళకు అబద్ధం చెప్పాలనిపించలే, నిజం మాట్లాడాలి అనిపించింది అనమాట ఆమెను చూశాక. అన్నారు, అవ్వా మేము వచ్చింది ఎందుకో నీకు తెలుసా, నువ్వు ఒక్కదాని ఉంటావని, నువ్వు 10 రూపాయలు సంపాదించి దాచుకున్నావని మాకు తెలిసే నీ ఒంటరిగా ఉంటావు కాబట్టి నీ ఇంట్లో మేము దోచుకుందామని వచ్చాము, మేము దొంగలం, మేమేమీ నీకు అతిథులం కాదు. కానీ నువ్వు దొంగకు కూడా అతిథి సత్కారం ఇచ్చి కడుపు నింపి సేద తీర్చి చాపనిచ్చి పడుకోమన్నావు. మేము రాత్రి మంచిగా నిద్రపోయాం, ఎందుకంటే ఆహారం కడుపు నిండా తిన్నాం కాబట్టి నిద్రపోయాం. ఇప్పుడు తెల్లారి లేయంగానే నీకు నిజం చెప్పకుండా మేము ఉండలేకపోతున్నాం.
ఇప్పుడు కూడా నువ్వు కాఫీ తెచ్చి మాకు అందిస్తున్నావు. కాబట్టి మేము అసలు విస్మయం చెందుతున్నాం. నీ మంచి ముందు, నీ ఆత్మీయత ముందు, నీ చేయూత ముందు మేము సిగ్గుపడి నిజాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నాము అని చెప్పారట. అప్పుడు ఆమె అనిందట, నాయన మారండి, పరివర్తన చెందండి, తప్పు లేదు. ఊర్లో ఎవ్వరికి నేను మీరు దొంగలుగా పరిచయం చేయను. మీరు పరివర్తన చెందుతుంటే ఇదే మీకు చేయూత, నా చేయూత. కాబట్టి మిమ్మల్ని నా మనవళ్ళుగా మా గ్రామానికి పరిచయం చేస్తాను అని చెప్పిందట. అంతటి అద్భుతమైన చేయూతను వారు చవిచూసేటోటికి వాళ్ళల్లో పూర్తి పరివర్తన వచ్చి, ఇక అవ్వ మేము మీకు మనవాళ్ళమే, అందుకని ఈరోజు నుంచి మేము కష్టపడి మంచి పని చేసుకొని హాయిగా బతుకుతాము అని చెప్పారట. అప్పుడు అవ్వనిందట, ఒంటరైన నాకు, ఎవ్వరూ లేరు అనుకున్న నాకు ఈరోజు ఇంత కుటుంబం ఇచ్చి చేయూతనిచ్చారు కదా నాయన, ఇంకా మనమంతా ఒకే కుటుంబం అని చెప్పి ఆ రోజు నుంచి వాళ్ళంతా ఒకే కుటుంబంగా మెలిగారట. అంటే ఆ చేయూత అనేది ఎంత శక్తివంతమో కదా. అది ఒక్కొక్కసారి మనకు తెలీదు, అవి పరోక్షంగా కూడా దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని వింటుంటాం మంచి మాటలను, అప్పుడు మనం డల్లుగా ఉన్నామనుకోండి, అవి చదువుతూ ఉన్నప్పుడు అవి మనకు చేయూతగా మారతాయి. అంటే మన మనసులో ఉన్న ఆ బరువును దించి మనకు ఆలోచనని రేకెత్తిస్తాయి. అది చేయూత కాదా? అవునంటారా కాదంటారా? అది అలానే ఇంకొక కథ కూడా చెప్తాను, చిన్నదే కానీ మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అన్నమాట, ఆలోచింపచేస్తాయి. ఒక సింహం ఉందట. ఆ సింహము ఎప్పుడు రాజు కదా, గాంభీర్యంగా ఉంటుందట. ఒక చిట్టెలుకుంది. ఆ చిట్టెలుక అందరినీ పరిచయం చేసుకొని అందరితో మంచిగా ఉంటుందట. ఏనుగుతో కూడా. ఆఖరికి సింహం దగ్గరికి పోయి, మీరు కూడా నాకు స్నేహితులే అని చెప్పిందట. నువ్వెక్కడా, నేనెక్కడా, నీ స్నేహం నాకెందుకు, నేను రాజును, గంభీరమైన ఒక గొప్ప శరీరం ఉన్నదాన్ని, పెద్దదాన్ని, పెద్ద జంతువుని, నీతో నేను స్నేహం చేసేది ఏంది అనింది. అని చేయలే. అప్పుడు ఇది చిట్టెలుకపోయి ఏనుగుతో చెప్పిందట. ఏనుగు, చూడు, నేనుంట ఇంతదాన్నంట, నాతో పరిచయం వద్దట, నాతో స్నేహం వద్దట, నువ్వు మరి నాతో స్నేహం చేస్తున్నావు కదా, నీకు చెప్తుంటే నువ్వు వింటున్నావు కదా, నాకు సేద తీరుస్తున్నావు కదా, చేయూతనిచ్చావు కదా, చూడు ఎంత మంచి మాట చెప్పావో, పోనీలే ఒక్కరు నీతో స్నేహం చేయనంత మాత్రాన నువ్వేమైనా చెడ్డదాని అవుతావా, నీకు మేమంతా ఉన్నాం కదా అని నువ్వు చేయూత ఇచ్చావు, కానీ సింహం మాత్రం నేను నీకు స్నేహం చేయను అని చెప్పింది అని ఆ ఏనుగుతో అనిందట. అప్పుడు సింహం ఒకరోజు అంత వేటగాళ్ళు వస్తున్నారు, వేటాడుతున్నారు అనే విషయం తెలిసి ఏనుగు చెప్పడానికి పోయిందట. ఏనుగు పెద్ద జంతువు కాబట్టి అని పోతే, అప్పుడు చిట్టెలుకతో చిన్న చిన్న జంతువులతో ఏనుగు కూర్చొనుంది. అప్పుడు అనిందట, నువ్వేంది ఇంత పెద్ద ఆకారము, ఇంత గొప్పదాని అంటారు, నువ్వు పోయి చిన్న చిన్న వాటితో స్నేహం చేస్తున్నావు, అవి చిన్న జంతువులు, వాటితో ఎందుకు నీకు అని చెప్పానిందట. అప్పుడు ఏనుగనిందట, అవసరము ఎవరితో ఎప్పుడు ఉంటుందో మనకు తెలీదు, అందరితో సమానంగా ఉండడం మనమేమీ అతి చేయట్లేదు కదా, వచ్చి మంచిగా మాట్లాడినప్పుడు 2 ముక్కలు మాట్లాడుతున్నాం, లేకపోతే లేదు కదా, ఎందుకు ఆ తరతమ భేదం ఎందుకు, మనం ఏమన్నా చేస్తున్నామా, మంచిగా మాట్లాడినప్పుడు ఒక్క మంచి మాట, ఊరట మాట మాట్లాడుతున్నాం అంతే కదా అనిందట. సింహానికి కోపం వచ్చింది, నువ్వు నాకు సహకరించాల్సింది కాబట్టి వాటికి సహకరిస్తున్నావు అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక వేటగాళ్ళు వచ్చి వల వేసేసారు. అది సింహం పడింది, గిజగిజ కొట్టుకుంటోందన్నమాట. ఏది వాళ్ళకు చిక్కకుండా కొట్టుకుంటోంది ఆ వలలోనే. ఆ టైంలో ఈ వేటగాళ్ళు పక్కకు పోయినారనమాట. ఆ పక్కకు పోయే టైంలో ఈ చిట్టెలకు వచ్చింది. దాని గుంపునందరినీ, తెలిసిన అందరినీ తీసుకొచ్చింది. మొత్తం ఒకరు పీకడానికి, ఒకరు కొరికేయడానికి, అట్లా మొత్తానికి సింహాన్ని బయటికి వేశారు. అప్పుడు ఆ సింహం అనుకుందట, నువ్వు ఏంది నీతో ఏంది అనుకున్నా, కానీ ఇప్పుడు
నీ చేయూతే నాకు అవసరమైంది కదా. ఈరోజు నేను బయటపడడానికి నీ చేయూతే కారణమైంది. నేను అది తెలుసుకోలేకపోయాను, పొరపాటు. అందుకే ప్రతి మనిషి ఎంతలా వాడికన్నా ఏదో ఒక టైంలో ఏదో ఒక అవసరం కానీ, లేదు మాట సాయం కానీ, ఏదైనా కావచ్చు. అది పుస్తకంతో కావచ్చు, మనిషితో కావచ్చు, మాటతో కావచ్చు, చిన్న హెల్ప్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. చేయూత అనేది ప్రతి మనిషికి అవసరము. కుటుంబంలో కూడా ఒకరి చేయూత ఒకరికి ఉన్నప్పుడే ఆ కుటుంబాలు నిలబడతాయి. ఒక చేతికి 5 వేళ్ళు సమానంగా లేనట్టే ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కూడా అందరూ ఒకే రకంగా ఉండరు. కానీ వాటన్నిటినీ పక్కకు పెట్టుకుంటూ ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి ఒకరు చేయూతనిచ్చుకుంటూ నడిపితే తప్పకుండా అది గొప్ప కుటుంబం అవుతుంది. ఆదర్శంగా ఉండగలుగుతాము, అనురాగాలతో ఉండగలుగుతాము. మనముంటూ ఇంకొకరికి కూడా అందరం కలిసి కూడా ఇంకొకరికి చేయూతని ఇవ్వగలుగుతాము. అందుకని అది చాలా ముఖ్యమైనది. అందుకని ఈరోజు మనము ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. ఏమంటారు? దీంట్లో ఏదన్నా మీకేదన్నా అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.